జగనన్న పులివెందుల క్యాంప్ ఆఫీస్ కు ఉదయం వచ్చి నైట్ వరకు ప్రజా దర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించి అక్కడకు వచ్చిన వేలాది అభిమానులకు సెల్ఫీలు ఇచ్చి ఆత్మీయతగా పలకరించి నిన్నంతా ప్రజలకు కార్యకర్తలకి సమయం కేటాయించారు. ఇక జగనన్న రావడంతో కడప నలుమూలల నుండి భారీగా జనం వచ్చారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. ఒకరొక గాయాలయ్యాయి. ఇది జరిగితే ఎల్లో మీడియా జగన్ పై ప్రజలు దాడి ప్రచారం చేస్తున్నారు. వచ్చిన ప్రజాభిమానం చూడలేక నిజంగా అక్కడ అంతమంది కరడుగట్టిన జగనన్న అభిమానులు ఉండగా ఎవరైనా దాడి చేయడానికి సిద్ధమవుతారా? ఒకవేళ అలా జరిగితే వాళ్లను ఈ వేలాది అభిమానులు వదిలిపెడతారా? కొసమెరుపు ఏంటి అంటే పోయినసారి జగనన్న పులివెందుల పర్యటనలో ఇలాగే ఎల్లో మీడియా ఫేక్ ప్రచారం చేసింది. ఎంతైనా ఎల్లో మీడియా కదా, అలవాటు ఎలా పోతుంది? తరములు యువతరముకు నిధి నిండు స్ఫూర్తి కదా. జయ హో జగనన్న ఈ కథాగానం పాడుతున్నా. జరిగినది మన కళ్ళ ముందే, ఇది కవుల కల్పన కాదురన్నా. మాయ రాజన్న బిడ్డ అన్న చూస్తాడు నా మంచి చెడ్డ, గర్వించే మా తెలుగు గడ్డ ఈ జగనన్నకే సొంత అడ్డ. గర్వించే మా తెలుగు గడ్డ ఈ జగనన్నకే సొంత అడ్డ. గుండెల్లో గాయాలెన్నో ఉన్నా మొండి గటమల్లే ముందుకెళ్ళినాడు. గుడిసెల్లో దీపం అయ్యినాడు అన్న పేదోడి పల్లెంలో నా కూడు. నీ పేరు వింటే పేద తల్లే మురిసిపోయనయ్యా. నువ్వు చేరదీస్తే రాయి కూడా కరిగిపోతదయ్యా. తరములు యువతరముకు నిధి నిండు స్ఫూర్తి కదా.